అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు కూడా మనం బాగోవాలి, మన చుట్టూ ఉన్నవాళ్ళు బాగోవాలి. ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలండి చుట్టూ కూడా. అంటే పరిశుభ్రంగానే ఉండాలి, మంచి మనిషి మధ్యలో ఉండాలి, మంచి మనుషుల మధ్యలో. ఎందుకు మంచి మనుషులు అంటున్నానంటే, కొంతమంది ఉంటారండి, ఈ నోరు మాట్లాడుతూ ఉంటుంది, నొసలతో ఎక్కిరిస్తూ ఉంటారు. పెదాలు మాట్లాడితే నొసలు ఎక్కిరిస్తాయి అనేవారు. అది నిజమండి. చాలామందిని చూస్తూ ఉంటాం మనం, మన కంటి ముందు కనపడుతూ ఉంటాయి. మనకు తెలియకుండా వాళ్ళు ఏమంటారు, అబ్బోహో ఆహా అంట చెప్తారు, అని మూతిలి పక్కకి తిప్పేసుకుంటూ ఉంటారండి. అంటే నోరు మాట్లాడుతుంది, నొసలు ఎక్కిరింతాయి అని దాని అర్థం. అది చాలా తప్పండి. మనం ఏమనుకుంటాం, అందరూ సమానమే, అందరూ కలిసి పద్ధతిగా ఉన్నారు, మనం అందరూ అలా ఉండాలి, మనం వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళు మనలా ఉండాలి అని మనం అనుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే మాట్లాడతారండి, మంచిగానే మాట్లాడినట్టు మాట్లాడతారు, వెనకాల ఏడిసిందిలే అన్నట్టు మాట్లాడతారు. ఈ రెండు రకాల మనుషులు ఉంటారు. ఒక మనిషిలో 2-3 రకాల యాంగిల్స్ కనపడతా ఉంటాయి మనకి. ఒక్కొక్కసారి గమనించండి, చూస్తారు, చూసి చూడనట్టు చూస్తారు, డైరెక్ట్ చూడరు, చూసి చూడనట్టు చూస్తారు, నవ్వినట్టు. ఆ నవ్వులోనే ఎగతాళి ఉంటుంది, ఒకలాంటి ఇది ఉంటుంది, ఈగో ప్రాబ్లంతో కూడిన నవ్వు ఉంటుంది. స్వచ్ఛమైన నవ్వు రావాలి అంటే మంచి మనిషి అయి ఉంటే వస్తుంది, లేదు అంటే రాదు. స్వచ్ఛంగా రాదు నవ్వు కూడా. కలుషితమైన గాలి అంటారు. గాలి అంటే చుట్టూ కంపుతోటి ఉన్నదనుకోండి, ఆ గాలి స్వచ్ఛంగా ఎలాగొస్తుంది, మనకి రాదు కదా. ఏ వాసన వస్తుందో అదే వచ్చేస్తుంది. చుట్టూ సెంటు కంపు ఉంటే, పువ్వుల చెట్లు ఉన్నాయనుకోండి, మంచి గాలి వస్తుంది. అదే మురికి బోధులు అయ్యి డ్రైన్లు ఉన్నాయనుకోండి, ఆ కంపు వచ్చేస్తుంది మనకి. అంతే కదా. మనిషి అయినా, ఈ చెట్లు పొట్లైనా, మన చుట్టూ ఉండే వాతావరణం అయినా. ఈ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ మనిషిగా పుట్టే కన్నా అడవిలో మానవి పుడితే బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే కలుషితమైన వాతావరణం అయిపోతుందండి. మన చుట్టూ ఉండేవాళ్ళు అందరూ కూడా ఒక రకమైన మనుషులుగా తయారైపోయారు ఈ మధ్యకాలంలో. పూర్వం రోజులకు ఇప్పటికి సంబంధం లేదండి. ఎలా అంటే వీళ్ళు ఎలా ఉంటున్నారంటే ఆర్టిఫిషియల్గాను ఉంటున్నారు. నటన నటించాలి వాళ్ళ దగ్గర. ఆ నటన నటించేవాళ్ళు మంచోళ్ళు అవుతారు. నటన లేదు, స్వచ్ఛంగా మాట్లాడతారు అనుకోండి, వాళ్ళు మంచోళ్ళు కాదు, చెడ్డోళ్ళతో లెక్క. వాళ్ళకి మంచి అని అనుకోరు వాళ్ళు. ఏమంటారు చెప్పండి, నిజమే కదా. ఎప్పుడైనా అభిమానంతో కూడిన మాట, మంచి మాట, ఏదైనా మనం పెట్టాలి అనుకున్నది మంచిది పెట్టాలి. అలాగే మనం వాళ్ళకి ఏదైనా సలహా ఇవ్వాలనుకున్నప్పుడు మంచి సలహా ఇవ్వాలి. నవ్వామనుకోండి, సంతోషంగా నవ్వాలి. వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు నాలాంటి పెద్దోళ్ళు దీవించారనుకోండి, సంతోషంగా దీవించాలి. దీవించారులే అన్నట్టు ఉండకూడదు, మనస్ఫూర్తిగా ఉండాలి. ఏది చేసినా సరే, తినే తిండి అయినా, పీల్చే గాలి అయినా, మనం ఉండే వాతావరణం అయినా స్వచ్ఛంగా ఉండాలి. ఏమంటారు?